కదిలేటి మేఘమా కరుణించవే, కరుణించి రాగాల కురిపించవే. కదిలేటి మేఘమా కరుణించవే, కరుణించి రాగాల కురిపించవే. హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్ళిన వేణు దీప్తులు పరీక్షల రిజల్ట్స్ వచ్చాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. పరీక్షలలో సెకండ్ గ్రేడ్లో ఉత్తీర్ణులు కావడం వేణుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ విధంగా వేణు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండటం, తర్వాత డిగ్రీ పూర్తి కావడం, ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కోవాలనుకోవడం, ఇవన్నీ చూస్తుంటే అతడు పెద్దవాడవుతున్నాడనిపిస్తుంది. సిద్ధారెడ్డి చెల్లెలు ప్రథమ శ్రేణిలో 10వ తరగతిలో ఉత్తీర్ణురాలైంది. అతడు ఆమెను కళాశాలలో చేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. సిద్ధారెడ్డి బాగా తెలివైనవాడు. భవిష్యత్తులో ఏ కోర్సులు చేస్తే ఎక్కువగా ఉపయోగపడతాయో క్షుణ్ణంగా పరిశీలించి తన చెల్లెలను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాసాబ్ ట్యాంక్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీలో చేర్పించాడు. ఆ అమ్మాయి కూడా కష్టపడి చదవాలనుకుంది. అందువలన చాలా శ్రమించి అగ్రవర్ణాల వారికి బీసీ హాస్టల్లో చేరడానికి అవకాశం లేకున్నా తన తెలివితేటలను ఉపయోగించి ప్రత్యేక అనుమతితో చెల్లెలను హాస్టల్లో చేర్పించాడు. తాను యాకత్పుర వృద్ధ వికలాంగుల హాస్టల్కు వెళ్ళిపోయాడు. ఆ కిరాయి గది దీప్తి వేణులకు దక్కింది. ఈ విధంగా సిద్ధారెడ్డి తోడు కొంత దూరమైనా తడకల గది నుండి గోడ గదిలోనికి వేణు దంపతులు మారడం సంతోషం కలిగించింది. దానికి పటిష్టమైన తలుపులుండడం వలన రక్షణ ఏర్పడింది. పైన కేవలం వేణు దీప్తులు మాత్రమే ఉండడం వలన కొంత స్వేచ్ఛ ఏర్పడింది. దీప్తిని తిరిగి అక్టోబర్లో జరిగే సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధం కమ్మన్నాడు వేణు. వేణు డిగ్రీ ఫైనల్కు చేరుకున్నాడు. అతని స్వప్నమైన డిగ్రీ పూర్తి చేయాలనే కోరిక నెరవేరుతున్నది. బాగా చదవాలని, మంచి మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వేణు దీప్తుల కొత్త దారిలో సంవత్సరం పూర్తయింది. ఇంతవరకు ఆర్థిక పరిస్థితులను ఆటంకం లేకుండా అధిగమిస్తున్నారు. డిగ్రీ పూర్తితో 80 రూపాయల మెస్ ఛార్జీలు ఆగిపోతాయి. పీజీలో చేరితే ఉస్మానియా విశ్వవిద్యాలయపు హాస్టల్లో అంధులకు ఉచితంగా హాస్టల్ సీటు దొరుకుతుంది. అప్పుడు దీప్తి స్వగ్రామంపు పంజరంలో చేరిపోవాలి. 2 సంవత్సరాల కోర్సు అంటే 24 నెలల వియోగం భరించాలి. ఆలోచనలన్నీ వేణు మనసును కదిలిస్తున్నాయి, కలత పెడుతున్నాయి. చూపు లేకపోయినా, స్వతంత్రమైన ఆర్జన కూడా లేకపోయినా మగవాడే కదా, భార్యకు భర్తే కదా. అందుకే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆర్థిక వనరుల కోసం అన్వేషిస్తున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళని మార్గం కోసం పరిశోధిస్తున్నాడు. అందులో మొదటిది తాను తెలుగు పంటి ట్రైనింగ్ పూర్తి చేస్తాడు కనుక ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి కోసం ప్రయత్నించాలనుకున్నాడు. ఉద్యోగం వస్తే తన స్వప్నమైన పీజీ పూర్తి చేయాలన్నది మధ్యలో ఆగిపోతుంది. తర్వాత పొందగలడో లేదో తెలియదు. క్షణకాలం తన అందమైన స్వప్నం ఒకవైపు, భార్య కోరిక ఇంకోవైపు, ఆ రెండింటి నడుమ నిలబడి ఆలోచించాడు. నిర్జీవమైన స్వప్నం కన్నా సజీవమైన సహధర్మచారిని ముఖ్యమనిపించింది. తిరిగి చూడకూడదనుకున్నాడు. సందేహాలకు తావు ఇవ్వకూడదనుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వేట చేయాలనుకున్నాడు. ముందుకు నడిచాడు. అతి క్లిష్టమైన ఉద్యోగ పర్వం ప్రారంభించాడు. విశాలమైన ప్రపంచంలో చూపున్న వారితో పోటీ పడాలి, సిఫార్సులు, లంచాలు సంపాదించాలి. ఇవన్నీ వేణును మొదట భయపెడుతున్న సమస్యలు. అయినా వాటి కొరకు పోరాడాలి, ఆటంకాలను ఎదిరించాలి అని కృతనిశ్చయం చేసుకున్నాడు వేణు. మొదట తెలుగు పండిట్గా ఉద్యోగం చేస్తున్న కృష్ణారెడ్డి అనే చూపు కరువైన ఉద్యోగిని కలుసుకున్నాడు. ఉద్యోగ సంపాదనలో కలుసుకోవాల్సిన వ్యక్తులను, అనుసరించవలసిన మార్గాలను తెలుసుకున్నాడు. ఈ ప్రయత్నాలన్నీ తానొక్కడే చేయాలి. తన మనసును పదిలపరుచుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అట్లా రోడ్డు పక్కన కొంత దూరం పోయాక కృష్ణారెడ్డి చెప్పినట్లు ఫుట్పాత్ ప్రయాణికులను డిఈఓ కార్యాలయాన్ని అడిగాడు. కొందరు తెలియదన్నారు, మరికొందరు సమాధానం ఇవ్వకుండానే తప్పుకున్నారు. ఇంకొందరు సహృదయులు దారిని, మలుపులను జాగ్రత్తగా చెప్పి వెళ్ళిపోయారు.
వేణు ఆ గుర్తులను పట్టుకొని తెలియనప్పుడు బాటసారులను, షాప్ కీపర్లను అడుగులు వేస్తూ కార్యాలయం చేరుకున్నాడు. ఆవరణలో ప్రవేశించి మెల్లమెల్లగా సందడిని గమనిస్తూ విశ్లేషిస్తూ ఒక వరండా దగ్గరకు చేరుకొని డీఈఓను కలవాలన్నాడు. అక్కడున్నవారు పైకి రమ్మన్నారు. కర్రతో మెట్లను గమనిస్తూ కర్చీఫ్తో ముఖం మీద చెమటను తుడుచుకుంటూ వినయంగా మౌనంగా నిలబడ్డాడు వేణు. అప్పటికే వచ్చిన వారు బెంచీలపై కూర్చొని నిరీక్షిస్తున్నారు. కొంతసేపటికి డీఈఓ గదికి కాపలాగా ఉన్న అటెండర్ ఎవరిని కలవాలి, ఏం పని అని వేణుని అడిగాడు. అతడు వివరాలు చెప్పాడు. అప్పుడు అటెండర్ వేణును బెంచిపై కూర్చోబెట్టాడు. గంట తర్వాత వేణును డీఈఓ దగ్గరకు తీసుకుపోయాడు. ఆఫీసర్లను కలవడం వేణుకు మొదటిసారి కాకపోయినా ఉద్యోగ విషయంలో తొలిసారి. భయంగా ఉంది. అధికారికి వచ్చి నచ్చి మెచ్చే విధంగా ఎట్లా మాట్లాడాలో తెలియడం లేదు. కొందరు మరీ ఆఫీసర్ల మనసు కరిగి జాలి, సానుభూతులు కలిసేటట్లు ప్రాధేయపడమన్నారు. అంతులేని కష్టాలను చెప్పుకోమన్నారు. అప్పటికి గాని చూపులేని వారికి ఉద్యోగాలు ఇవ్వరని మిత్రులు సలహా ఇచ్చారు. అవసరమైతే కాళ్లపై పడే నటన కూడా చేయమన్నారు. స్వాభిమానం గల వేణుకు అది నచ్చలేదు. అట్టి మాటలు చేతలు అతనికి చేత కాదు కనుక తనకుండే ఇబ్బందులన్నీ అప్లికేషన్లో చక్కగా వివరించాడు. చదువుకు సంబంధించిన ధృవపత్రాలను జతపరిచాడు. తక్కిన విషయాలను స్వయంగా వివరించాలనుకున్నాడు. గదిలోనికి ప్రవేశించగానే ఏం కావాలయ్యా అని అడిగాడు అధికారి. ఆ ధ్వనిని విని అటువైపు నడిచి అప్లికేషన్ అందించాడు. తన పరిస్థితులను వివరించాడు. ఆ విద్యాధికారి నెమ్మదిగా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తానన్నాడు. వేణుకు ఆ మాటలే అమృతపు గుళికలుగా మధురంగా వినిపించాయి. ఆ సంతోషంతో వెనుదిరిగి మళ్ళీ రావడానికి మలుపులను, హోటల్ ధ్వనులను తన మస్తిష్కంలో పదిలపరుచుకొని ఇంటికి తిరిగి వచ్చి తొలి ప్రయత్నాల ఫలితాలను దీప్తికి వివరించాడు. ఆ ప్రయత్నం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది, ఆశలను చిగురింపజేసింది, భవిష్యత్తుపై సుందర స్వప్నాల ఆకారాలను ధరింపజేసింది. మరో మాసం గడిచిపోయింది. డీఈఓ కార్యాలయం నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఆందోళన ప్రారంభమై మళ్ళీ వెళ్ళి కనుక్కున్నారా, అదే సమాధానం లభిస్తుంది. సెప్టెంబర్ వరకు మాత్రమే ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగ నియామకాలు కానీ ఉంటాయి. తర్వాత బ్యాన్ పెడతారు. ఆగస్టు మాసంలో తప్పక ఉద్యోగం సాధించాలి. ఇటువన్నీ వేణుకు మిత్రులు గట్టిగా చెప్పి సలహాలు ఇచ్చారు. అంతేకాదు విద్యాశాఖ మంత్రివర్యులతో సిఫార్సు లెటర్ రాయించుకొని డీఈఓ గారిని ఇవ్వాలని, మంత్రి దగ్గరికి వెళ్లే ముందు తనకు తెలిసిన ఎమ్మెల్యే దగ్గర నుండి మంత్రివర్యులను సహాయం చేయమని మరో సిఫార్సు లెటర్ సంపాదించాలని వారి సలహా. ఆ విషయాలు విన్న వేణుకు మతిపోయినంత పనైంది. అసలే కాలేజీకి పోయి రావడమే కష్టమనిపిస్తున్న తనకు ఎమ్మెల్యే ఇల్లు, మంత్రుల ఇల్లు కనుక్కోవడం, వారి కోసం పడిగాపులు కాయడం తన వల్ల అవుతుందా అనిపించింది వేణుకు. ఈ ప్రయత్నాలు చేయకపోతే ఉద్యోగం రాదు, ఆర్థిక స్వావలంబన సాధ్యం కాదు. తనకు అవకాశం ఉన్నప్పుడే ఉద్యోగం సంపాదించుకోవాలి. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరించుకోవాలి. ఆటంకాలను అధిగమించాలనుకున్నాడు వేణు దృఢచిత్తంతో. మరుక్షణం నుండి తన నియోజకవర్గమైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఈశ్వరీబాయి చిరునామా, విద్యాశాఖ మంత్రి అయిన మండలి వెంకటకృష్ణారావు చిరునామాలను కనుక్కునే ప్రయత్నం మొదలుపెట్టాడు. చూపులేని వారిలో చాలామంది తమ హాస్టల్ సీట్లకో, ఉద్యోగ సంపాదనకో, ఇతర అవసరాల కొరకో ముఖ్యమైన మంత్రుల ఇంటి చిరునామాలను, పేరు పొందిన ఎమ్మెల్యేల చిరునామాలను సేకరించి పెట్టుకునేవారు. అప్పటి ఎమ్మెల్యేలలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఈశ్వరీబాయి అసెంబ్లీలో ప్రముఖ ప్రతిపక్ష సభ్యురాలిగా సమస్యలపై చర్చలు జరిపేది. రేడియోలో, దినపత్రికల్లో ఆమె పేరు ప్రతిరోజు వినిపించేది. అందువలన ఆమె సిఫార్సు సంపాదించాలనుకున్నాడు వేణు. సూర్యారావు అనే పాక్షిక అంధుడు ఉదయం భోజనం చేసి బయలుదేరితే సాయంకాలం 8-9 గంటల వరకు యాఖత్పుర హాస్టల్ చేరుకునేవాడు. ఎవరెవరో అంధ స్నేహితులు అతని సహాయం కొరకు తీసుకువెళ్ళేవారు. కావున ఎమ్మెల్యేల, మంత్రుల చిరునామాలు అతనికి బాగా తెలుసు. తెలియకపోయినా కనుక్కుంటాడు. అతని సహాయంతో వేణు 2 చిరునామాలను కనుక్కున్నాడు. ఒక శుభవేళ 6 గంటలకే ఈశ్వరీబాయి ఇల్లు ఉన్న ఈస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్కు బయలుదేరాడు. ట్రైన్ దిగిన వేణుకు అంతా అయోమయంగా ఉంది. ఎటు చూసినా రైలు ఇంజన్ల ఘోష. వేణు ఒంటరిగా స్టేషన్లో దిగడం తొలిసారి. బయటికి ఎట్లా వెళ్ళాలో, ఎవరిని అడగాలో ఆ చప్పుళ్ళ నడుమ అర్థం కావడం లేదు.
బస్సు చప్పుడును గమనిస్తూ వేణు బస్టాండ్కు చేరుకున్నాడు. 33వ నెంబర్ బస్సు ఎక్కి కూర్చున్నాడు. అది సికింద్రాబాద్ నుండి నెహ్రూ నగర్కు వెళ్తుంది. కండక్టర్ని అడిగి ఈస్ట్ మారేడుపల్లిలో దిగాడు. ఇక ఈశ్వరీబాయి ఇల్లును కనుక్కోవాలి. చివరకు కనుక్కొని ఈశ్వరీబాయి ఇంటికి చేరుకున్నాడు. గేటు దగ్గరే ఉన్న వాచ్మెన్ ఆమె వివరాలు కనుక్కొని, మేడం ఈరోజు లేరు, రేపు వస్తారు అని చెప్పాడు. దాదాపు 2 గంటలు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు వల్ల వ్యర్థమైపోయింది. మరునాడు ఉదయమే బయలుదేరి ఈస్ట్ మారేడుపల్లి చేరుకొని ఈశ్వరీబాయిని కలుసుకొని విషయం చెప్పుకున్నాడు. ఆమె సహృదయంతో విద్యాశాఖ మంత్రి గారికి సహాయం చేయమని సిఫార్సు లెటర్ను వేణుకు అందించింది. ఒక ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ఇక తనకు ఉద్యోగం తప్పక వస్తుంది. ఇందరి సహాయ సహకారాలుండగా విజయం లభించకుండా ఉంటుందా? వేణు మనసులో ఆనందం నిండిపోయింది. పడిన శ్రమంతా మర్చిపోయాడు. శక్తిని కూడగట్టుకున్నాడు. మరో శుభవేళ 2వ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని ప్రయాణం లక్డీకాపూల్ వైపు ఆరంభమైంది. నాంపల్లి నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో బొంబాయికి పోయే బ్రాడ్గేజ్ రైల్వే లైన్పై దృఢమైన కర్రలతో నిర్మించిన వంతెన ఉంటుంది. ఉదయం సాయంకాలం ప్రజలు తమ సమస్యలను మంత్రికి అక్కడే తెలుపుకుంటారు. కనుక ఈశ్వరీబాయి లెటర్తో అక్కడికి చేరుకున్నాడు. ఉదయం 7:30 గంటల వరకే జనసందోహం అక్కడ కనిపించింది. వేణు ఆవరణలోకి ప్రవేశించగానే ఒక కానిస్టేబుల్ ఆపి వివరాలు కనుక్కున్నాడు. తర్వాత వేణును వెయిటింగ్ హాల్లో మంత్రి పిఏ దగ్గరకు తీసుకుపోయాడు. వేణు తన అప్లికేషన్ను, ఈశ్వరీబాయి ఉత్తరాన్ని చూపించాడు. వాటి పరిశీలన తర్వాత అటెండర్ విద్యాశాఖ మంత్రి అయిన మండలి వెంకటకృష్ణారావు గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. వారు కూడా సహృదయంతో వాటిని చదివి తిరిగి పిఏ దగ్గరికి పంపాడు. అతడు వేణును కూర్చుండబెట్టి సిఫార్సు లెటర్ను తయారు చేసి ఒక కాపీని వేణుకిచ్చి మరో దాన్ని తామే స్వయంగా డిఈఓ కార్యాలయానికి పంపుతామని చెప్పారు. ఆ సమయంలో వేణుకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. అతని చేతిలో ఉన్న సిఫార్సు ఉత్తరమే తన నియామక ఉత్తర్వు వలె పొంగిపోయాడు. ఆ రోజు వేణు దీప్తులు పండుగ చేసుకున్నారు. బిర్యానీ చేసుకుని తిన్నారు. సినిమాకు వెళ్ళి ఆనందించారు. వేణు చెప్పిన విషయం విన్న మిత్రులందరూ తప్పక ఉద్యోగం వస్తుందన్నారు. వారి నోట వెలువడిన ప్రతి మాట ముత్యాల మూట వలె తోచింది వేణుకు. మధురాతి మధురంగా వినిపించాయి. మరో లోకాలకు కొనిపోయాయి. ఆశా నిరాశలు, ఆనంద విషాదాలు జీవితపు చక్రపు ఆకులే కదా. మరునాటి నుండి కాలేజీకి శ్రద్ధగా వెళ్ళాడు. బుద్ధిగా క్లాసులు విన్నాడు. చూస్తుండగానే ఆగస్టు మాసం కూడా గడిచిపోయింది. సెప్టెంబర్ ప్రవేశించింది. కానీ డిఈఓ కార్యాలయం నుండి ఏ సమాధానం కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ రాలేదు. వేణు మనసులో సన్నగా ఆందోళన మొదలైంది. మళ్ళీ డిఈఓ కార్యాలయానికి వెళ్ళి కనుక్కున్నాడు. విద్యాశాఖ మార్చుల కార్యాలయం నుండి సిఫార్సు ఉత్తరం వచ్చిందని, వేకెన్సీలు ఉన్నప్పుడు తప్పక పరిశీలిస్తామని స్వయంగా డిఈఓ గారే చెప్పారు. ఆ మాటలు ఎండిపోతున్న ఆశలనే మొక్కలకు నీరు పోసినట్లయింది. కాలం మాత్రం గడిచిపోతూనే ఉంది. మరో 15 రోజుల తర్వాత డిఓను కలుసుకున్నాడు వేణు. అప్పుడు అతను, నువ్వు కష్టపడి మళ్ళీ కార్యాలయానికి రావద్దు, ఖాళీలు ఏర్పడగానే ఆర్డర్ పంపిస్తాను అన్నారు కొంత మందలింపుగా. ఆ మాటలు సూర్యతాపానికి వడలిపోయి రాలిపోతున్న గులాబీ రేకుల వలె వేణు మనసులో ఆశలు ఒక్కటొక్కటే రాలిపోతున్నాయి. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం అంతా వృధాగా మారిపోయింది. స్నేహితుల ముందు అవమానం జరుగుతున్నది. సహచరి ముందు తాను ఒక అసమర్థుడుగా నిలిచిపోతున్నాడు. ఆర్థిక సమస్యలు మళ్ళీ తనను పీడిస్తున్నాయి. ఇట్లాంటి ఆలోచనలతో వినికిడి శక్తి కూడా సన్నగిల్లుతున్నది. అడుగులు తడబడుతున్నాయి. మనిషిలో ఉత్సాహం, ఆశలు ఎంత శక్తివంతంగా మనిషిని ముందుకు నడిపిస్తాయో వేణుకు అర్థమైంది. తిరిగి డిఈఓ కార్యాలయానికి రానవసరం లేదేమో అనుకున్నాడు వేణు. కానీ ప్రతిజ్ఞ మాత్రం చేయలేదు. ఎందుకంటే దేని అవసరం ఎప్పుడు ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని వేణుకు క్రమంగా నమ్మకం కుదురుతున్నది. ఇక ఉద్యోగ ప్రయత్నం తన వైపు నుండి కాక సహచరి దీప్తి వైపు నుండి ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుంది? ఆ ఆలోచన వేణు మనసులోకి రాగానే మొదట ఉలిక్కిపడ్డాడు, భయపడ్డాడు. ఇంతవరకు తమ వంశంలో కానీ తమ గ్రామాల చుట్టుపక్కల కానీ రెడ్ల కులంలో ఉద్యోగం చేస్తున్న మహిళలు ఉన్నట్లు వేణు వినలేదు. స్త్రీలలో కనీసం డిగ్రీ కూడా పూర్తి చేసిన వారు ఉన్నట్లు వేణుకు తెలియదు. అట్టి పరిస్థితుల్లో దీప్తి బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నదంటే తమ కుటుంబం వారు ఊరుకుంటారా? ఇంటికి రమ్మని బలవంతం చేయరా? వారి మాటను కాదని తాను నిలదొక్కగలడా? ఇట్లాంటి ప్రశ్నలు వేణు మనసు చుట్టూ చేరి బెదిరిస్తున్నాయి, బలహీనపరుస్తున్నాయి.
ఇట్టి సమయంలోనే మనిషికి ఆత్మశక్తి కావాలి. సమాజపు మార్పులను గమనించి దానికి అనుగుణంగా నడుచుకునే దృష్టి కలగాలి. పిరికితనాన్ని విడనాడాలి. తాను అనుసరించబోయే మార్గాన్ని స్థిరపరచుకోవాలి. విచక్షణ జ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి. అట్టి వారికి తాత్కాలికంగా కొన్ని అపజయాలు కలిగినా తుది విజయం తప్పక లభిస్తుంది. అది వేణు దృఢమైన నమ్మకం. ఆ విషయం బాగా ఆలోచించి దీప్తితో చర్చించి ఆమె ఉద్యోగ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు వేణు మిత్రులు. దీప్తి కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలింపవేమో అనిపించింది వేణుకు. తనకు ప్రతికూలంగా కాలం ఎందుకిట్లా వంచిస్తుందో అర్థం కాలేదు. పూర్తి అర్హతలున్న మంత్రివర్యుల సిఫార్సులు సంపాదించుకున్నా తనకు ఉద్యోగం రావడం లేదు. కనీస అర్హతలున్న చూపున్న దీప్తికి ఒక చిన్న ఉద్యోగం కూడా రావడం లేదు. తన డిగ్రీ పూర్తయ్యాక 5-6 నెలల తర్వాత తమ జీవన ప్రయాణం అంతా ప్రశ్నార్థకమే. ఇంటికి తిరిగి వెళ్ళడమా, హైదరాబాదులోనే ఉండడమా? వేణు ఆలోచిస్తుంటే తల తిరిగినట్లు అనిపిస్తున్నది. ఒకనాడు దినపత్రికలో ఒక ప్రకటన విని వేణు మనసు పొంగిపోయింది. హైదరాబాదులో ఉప్పల్ ప్రాంతంలో ఆంప్రో బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్న ప్రకటన అది. అందులో కూడా మహిళలకే ప్రత్యేకమని, మెట్రికులేషన్ కానీ అంతకన్నా తక్కువ చదువుకున్న వారు కానీ స్వయంగా 1975 సెప్టెంబర్ 15 ఫ్యాక్టరీ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చిరునామా ప్రకటించబడింది. ఆ కంపెనీ బిస్కెట్లు ఆంప్రో, అశోక మున్నగు పేర్లతో మంచి పేరు సంపాదించుకున్నవి. సెప్టెంబర్ 15వ తేదీ రానే వచ్చింది. వేణు దీప్తిని తీసుకొని ఉప్పల్లోని ఆంప్రో బిస్కెట్ ఫ్యాక్టరీకి చేరుకున్నాడు. అది చాలా పెద్దది. మంచి బిస్కెట్ వాసన గల ఘుమఘుమలతో అందరినీ మత్తెక్కిస్తున్నది. ఆవరణలో వేణు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మిత్రుల సూచనలను పాటించుంటే బాగుండు అనిపించింది. కానీ సమయం మించిపోయింది. ఇంటర్వ్యూ తప్ప వేరే మార్గం లేదు. దీప్తికి వేణు ధైర్యం చెప్పాడు. అడిగిన దానికి తగినట్లు సమాధానం చెప్పమన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు దీప్తి పేరు పిలిచారు. అధికారుల అనుమతితో వేణు దీప్తితో పాటు ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాడు. అది పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడింది. ఆమె అధికారి దగ్గర వేణు కొంత దూరంలో కూర్చున్నారు. మొదట సర్టిఫికెట్ చూశారు. తర్వాత దీప్తి కుటుంబ పరిస్థితులను అడిగారు. లోక జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు కొన్ని అడిగారు. ఇంటర్వ్యూ అయిపోయింది. మీ అప్లికేషన్లో చూపబడిన చిరునామాకు అపాయింట్మెంట్ ఆర్డర్ 4-5 రోజులలో వస్తుందని చెప్పి పంపించారు. చివరకు వేణు కూడా తాను అంధుడనని ఆమెకు తప్పక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేయమని ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకున్నాడు. ఆ మాటలు మరి వారిని ఎంతవరకు కరిగించాయో ఆ గదిగోడలకే తెలియాలి. ఒకనాటి ఉదయమే దినపత్రిక చదువుతున్న దీప్తి కన్నా వింటున్న వేణుకు ఒక సంచలన వార్త ఆకర్షించింది. మరోసారి చదవమన్నాడు. ఇంకోసారి విన్నాడు. అతనికి పూర్తిగా అర్థమైంది. భవిష్యత్తుకు బంగారు బాటవలతో వచ్చింది. వారి పాలిట దేవుడిచ్చిన వరం అనిపించింది. వెంటనే ఆ విషయం దీప్తికి వివరించాడు. ఆమెలో ఆనందం కలగలేదు, పైగా భయాన్ని వ్యక్తం చేసింది. అసాధ్యమని ప్రకటించింది. దీనికి ఇంట్లో వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరంది. దీని గురించి ఆలోచించవద్దంది. కానీ వేణు మనసు దీప్తి మాటలను వినడం లేదు. పెద్దల గురించి ఆలోచించడమూ లేదు. ఆ ప్రకటనలోని సాధ్యాసాధ్యాలను గురించి, తర్వాత పరిణామాల గురించి ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తు భద్రత గురించి విశ్లేషిస్తున్నాడు. అయితే ఆ ప్రకటన సామాన్యమైనది కాదు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ అందాలను దిద్దుకున్న పట్టణాలలో ఒకటైన రాజోలు పట్టణం అది. అందులో శ్రీరమణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది. అందులో టైలరింగ్, టైపు, షార్ట్ హ్యాండ్ మొదలైన కోర్సులలో 6 మాసాల శిక్షణా తరగతులు నడపబడతాయి. టైలరింగ్కు మెట్రికులేషన్ ఫెయిల్ అయినా పర్వాలేదు. తక్కిన 2ంటికి మెట్రికులేషన్ తప్పనిసరి. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిర్వహించే సాంకేతిక విద్యల పరీక్షలకు హాజరై పరీక్ష రాయాలి. ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పింపబడతాయి. టైలరింగ్ ఉత్తీర్ణులైన వారు కుట్టు శిక్షణా కేంద్రాలలో నియమింపబడతారు. ఇవి ప్రతి మండలం, తాలూకా కేంద్రాలలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మార్గంలో శ్రీరమణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించే ప్రయత్నం తప్పక చేస్తుంది.